అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ మీడియాలో బడి పిలుస్తుంది అని ఒక సినిమా గురించి, ఒక లఘు చిత్రం గురించి భారీగా ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈరోజు ఇంత గొప్ప స్పందన రావడానికి కారణము సోషల్ మీడియా, అలాగే మిత్రులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు ఇది నా సినిమా, ఇది మా ఇంటి సినిమా అని అందరూ ఓన్ చేసుకొని విపరీతమైన ప్రచారాన్ని కల్పించడం వల్లనే ఈరోజు ఈ బడి పిలుస్తోంది లఘు చిత్రం సక్సెస్ అయింది. మరి దీనికి ప్రధాన కారణము మా ప్రేక్షకులని చెప్పడం కోసం నేను గర్వపడుతున్నాను. మరి ముఖ్యంగా సమాజంలో చాప కింద నీరులా వెళ్తున్నటువంటి ఈ బాల్య వివాహాలైన రుగ్మతను ఏ విధంగా ఆపాలి అంటే శిక్షలు ఉన్నాయి కానీ భరిస్తున్నారు, కానీ పెళ్లి చేస్తున్నారు. కొంతమంది కర్ణాటక బార్డర్లో పెళ్లి చేస్తారు, ఆంధ్ర వాళ్ళు తిడితే కర్ణాటకలో పోయి పెళ్లి చేసుకుంటున్నారు, కర్ణాటకలో తిడితే ఆంధ్ర గుళ్ళ దగ్గర వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ పిల్లలు అనేది జాతీయ సంపద, వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి మార్పు ఎక్కడ రావాలి? మార్పు రావాల్సి తల్లిదండ్రుల్లో అనే ఉద్దేశంతోనే మేము తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావాలని ఏకైక లక్ష్యంతో ఈ బడి పిలుస్తున్న లఘు చిత్రాన్ని తీయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరి స్పందన అద్భుతంగా ఉన్నందుకు మేము నిజంగా మా జన్మ ధన్యమైంది. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకున్నాం. అలాగే మాకు ఈ సినిమాని ఇంత బాగా తెరకెక్కించినటువంటి డిఓపి పవన్ గారు, అలాగే మెయిన్ పాత్ర చేసినటువంటి మన అమ్మాయి జరా, ఈ అమ్మాయికి మన తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ అమ్మాయికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ రావడం జరిగింది. ఈ అమ్మాయికి నిన్ననే ప్రైజ్లన్నీ తీసుకొని వచ్చినాము. అలాగే దీంట్లో పెళ్లి కొడుకు పాత్ర చేసినటువంటి బెస్ట్ హాస్య నటుడు అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఈమెకి తండ్రిగా చేసినటువంటి కేపీ రాజు గారు కూడా బెస్ట్ విలన్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో మూవీ పాత్ర చేసినటువంటి అద్భుతమైన నటన ప్రవర్తించినటువంటి మా పుష్ప గారు, అలాగే పాప సూపర్ గా ఉంది, పెళ్లి చేసి తప్పేంటి అని వాదించి ఈ పెళ్లికి ఆద్యం పోసినటువంటి ఆ మహాతల్లి ఆమె కృష్ణారెడ్డి గారి భార్య గారు, మరి వీళ్ళందరూ కూడా ఏకమై చేసినటువంటి కార్యక్రమం బడి పిలుస్తోంది అనుకున్నాం, కానీ సినిమా పిలుస్తోంది అని ఇప్పుడే తెలిసింది. ఇంతమంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది. ఆడపిల్లల్ని పురిట్లోనే చంపేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఎవరు? తల్లి, తండ్రి, స్కానింగ్, డాక్టర్ల అన్న విషయం ప్రశ్న అనే ఒక షార్ట్ ఫిల్మ్ని ఆల్రెడీ చేశాము, ఢిల్లీకి పంపించాము. మరి తొందరలోనే మీ అందరి సహకారంతో తొందరలోనే ఇదే థియేటర్లో చేతన్ కళ్యాణ్ మీడియా వర్క్స్ వారి ఆధ్వర్యంలో మరొక షార్ట్ ఫిల్మ్ వేస్తున్నాం. ముఖ్యంగా సాకే శివ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈరోజు తెర మీద పడిందంటే దానికి కారణం మా మిత్రుడు సాకే శివానంద్ గారు. పిక్చర్ చూసిన తర్వాత ఇది చాలా బాధాకరమిచ్చింది. రాజుగారికి, ధర్మరాజు గారికి, రాజుగారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాను. ఈ విషయంలో వారికి తీసే దానిలో నా సహాయం ఎంతైనా కావాలన్నా చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తూ సెలవు తీసుకుంటాను.